హాయ్ హలో, వెల్కమ్ టు ఎంబ్యూస్. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం, కొన్ని ఘట్టాలు ఉంటాయి. అందులో లైఫ్ టర్నింగ్ మూమెంట్ ఏది అంటే ఖచ్చితంగా పెళ్ళి. ఒక జీవితంలో, మనుషుల జీవితంలో పెళ్లి జరిగాక ఆ లైఫ్ స్టైల్ మారిపోతుంది, ఆ డైనమిక్స్ మారిపోతాయి. ఎంజాయ్మెంట్తో పాటు మనకు రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి భారతీయ వివాహ వ్యవస్థ చాలా అత్యద్భుతంగా డిజైన్ చేశారని మనం ఇంతకాలం పాటు అనుకుంటూ వచ్చాం. సో ఈ వివాహ వ్యవస్థ గురించి చాలా కథలు గాథలు ఉన్నాయి, చాలా సేయింగ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే కనుక వివాహం అనేటువంటిది పవిత్రమైన బంధం, మూడు ముళ్ళ పవిత్రమైన బంధం, 7 అడుగులు నడిచేటువంటి 7 జన్మల సంబంధం అనేటువంటి ఎన్నో పాటలు, ఎన్నో మనకు మాటలు, పెళ్లికి సంబంధించి కావలసినంత బోర్డు అంతా మనకు సాహిత్యం, సమాచారం మన ముందు ఉంది. ఎందుకంటే ఎన్నో వందల ఏళ్ల నుంచి వస్తున్నటువంటి ఒక ఆచార వ్యవహారం. సో అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ మ్యారేజ్ సిస్టమ్ అనేటువంటిది ముఖ్యంగా ఇండియాలో తీసుకుంటే ఈ మ్యారేజ్ సిస్టమ్ ఐడియాలజీ ఏమైనా మారుతుందా అనేటువంటి డౌట్ మొట్టమొదటిసారిగా మనలోన వస్తుంది. దాని బదులు ఇప్పుడు మనకు సిచ్యువేషన్షిప్ అని వచ్చింది, ఆ తర్వాత కో లివింగ్ అని వచ్చింది, ఆ తర్వాత సహజీవనం అనేటువంటిది లివింగ్ రిలేషన్షిప్ అని వచ్చింది. ఇవి మ్యారేజ్కు ప్యారలల్ సిస్టమ్స్గా ఎమర్జ్ అవుతున్నటువంటి ఈ మోడర్న్ పీరియడ్లోన ఒక మంచి సంఘటన మీరు ముందుంచుతారు. ఇది చూడండి, చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు కూడా ఆలోచించండి, ఓహో ఇలా కూడా ఉంటుందా అని. తిరుపతి అని ఒక తెలంగాణ అబ్బాయి, అతని పేరు తిరుపతి. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. సర్వసాధారణ ప్రేమ అనేది ఏం పెద్ద స్పెషలైజ్డ్ ఇష్యూ కాదు కదా. ప్రేమలో పడ్డాడు. 4 ఏళ్ల పాటు వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు. ఆల్మోస్ట్ సహజీవనం అనుకోండి. వాళ్ళిద్దరు కూడా మేజర్లే. ఈ 4 ఏళ్ళ తర్వాత మరి తిరుపతికి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ మరొక అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడైతే మరొక అమ్మాయిని ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడో వెంటనే ఆ అమ్మాయికి అప్పటిదాకా తిరుపతితో కలిసి ఉన్నటువంటి అమ్మాయికి ఎక్కడ లేనటువంటి కోపం వచ్చింది. వెంటనే అతడి పైన క్రిమినల్ కేసు పెట్టింది. ఆ కేసు కాస్త కోర్టు గుమ్మం ఎక్కింది. కోర్టులోన లోక్ అదాలత్కు ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఈ వ్యవహారం మొత్తం నడుస్తూ ఉంది, నానుతూ ఉంది. ఏ చర్చోపచర్చలు, వాదోపవాదాలు ఇవన్నీ నడుస్తుంటాయి. ఈయనైతే పెళ్లి చేసేసుకున్నాడు. ఆ తర్వాత ఈయన కానిస్టేబుల్ పోస్ట్కు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్నప్పుడు దరఖాస్తు ఫారంలోనే తనపై ఉన్నటువంటి కేసు గురించి చాలా ట్రాన్స్పరెంట్గా తిరుపతి చెప్పారు. ఆ కానిస్టేబుల్ టెస్ట్లోన ఈయన సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయితే కూడా ఈ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే అత్యుత్సాహంతో ఆయన పై ఉన్నటువంటి కేసును రివ్యూ చేసి ఈ కేసు ఉంది కాబట్టి ఈయన నియామకాన్ని రద్దు చేస్తున్నాము అని చెప్పారు. ఎప్పుడైతే పాపం చాలా ఆశలు పెట్టుకున్నాడు, మళ్ళీ పెళ్ళైన వ్యక్తి మళ్ళీ జీవితంలో స్థిరపడాలి కదండి. అంత ఇంత సంపాదన లేకపోతే సంసారం ఎట్లా గడుస్తుంది? మళ్ళీ చేతికి వచ్చినటువంటి ఉద్యోగం పోయిందంటే ఎవరికైనా బాధ ఉంటుంది. చేతికి అంతిన ముద్ద నోటికి అందలేదన్న బాధ ఉంటుంది కదా. సో తిరుపతికి చాలా బాధ వేసింది. అరే ఏంటిరా ఇలా జరిగిందని. అతను వెంటనే కోర్టులో కేసేశారు. నా ఉద్యోగం, నా నియామకాన్ని ఏ ప్రాతిపదికపైన రద్దు చేస్తారు. సో ఆ తర్వాత హైకోర్టు కూడా దీన్ని సమర్థించేసింది. ఓకే, మీరు ఇది చేయొచ్చు. అయితే సుప్రీంకోర్టులోన తిరుపతికి ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఈ కేసును మొత్తం రివ్యూ చేస్తూ అసలు ఈయన కానిస్టేబుల్ పోస్టుని ఎందుకు మీరు రిజెక్ట్ చేశారు, మీ దగ్గర ఉన్న ఐడియా ఏంటి? అవును, అతను 4 ఏళ్ల పాటు ఆ అమ్మాయితో కలిసిమెలిసి బతికాడు, అది వాస్తవమే. ఆ అబ్బాయి ఏం దాచిపెట్టలేదు కదా. తన కేసు డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్లో మెన్షన్ చేశారు కదా. పైగా ఆ అమ్మాయితో అతను బలాత్కారం చేశారా, లేదా బలవంతంగా ఆమెను సెక్సువల్ హెరాస్ చేశారా? లేదు. ఆ అమ్మాయి మన కేసు పెట్టింది, నన్ను పెళ్లి చేసుకుంటాను, నాతో ఉంటానని ఒట్టేసి మాట ఇచ్చిన ఈ వ్యక్తి మాట తప్పి వేరే వాళ్లతో పెళ్లి చేసుకున్నారు అనేటువంటిది ఆమె అభియోగం. పైగా ఇందులో ట్విస్ట్ ఏంటంటే లోక్ అదాలత్లో నానుతున్నటువంటి ఈ కేసుకు సంబంధించి వీళ్ళిద్దరూ కూడా, అంటే పాత అమ్మాయి తిరుపతి, వీళ్ళిద్దరూ కూడా రాజీ కుదుర్చుకున్నారు.
రాజీ పడిపోయారు కూడా. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరు రాజీ పడిపోయారో ఇంక ఏముంది ఇబ్బంది? ఏ ఇబ్బంది లేదు కదా. సో మళ్ళీ ఆ అబ్బాయి రాజీ కుదుర్చుకున్నాడు, ఆ అమ్మాయి కూడా రాజీ కుదుర్చుకుంది. వాళ్ళిద్దరికీ ఏ ఇబ్బంది లేదు. గతంలో వాళ్ళ రిలేషన్లో ఉండవచ్చు, ఇట్స్ నాట్ రాంగ్. ఇద్దరు మేజర్లు కదా, వాళ్ళిద్దరు మనస్ఫూర్తిగానే కలిసి ఉండాలని అనుకున్నారు, కలిసి ఉన్నారు. ఏదో కొన్ని విభేదాలు వచ్చాయి, ఆ అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్నాడు, ఈమె కేసు వేసింది, కేసులో మళ్ళీ రాజీ పడింది. మళ్ళీ ఇన్ని వ్యవహారాలు జరిగాక ఈ అబ్బాయి ఉద్యోగ నియామకాన్ని మీరు ఎట్లా రద్దు చేస్తారు? అలా రద్దు చేయకూడదు కదా అని సుప్రీంకోర్టు వేసినటువంటి క్వశ్చన్కు దిమ్మ తిరిగిపోయింది. నిజమే కదా అనిపిస్తుంది. ఈ ఈ కేసు రివ్యూ చేస్తూ సుప్రీంకోర్టు ఒక మంచి మాట అనింది. మనుషుల మధ్య బంధం ఉండడం ఎప్పటికీ తప్పు కాదు. మేజర్లు ఈ పరస్పరం అంగీకారంతో, పరస్పర ఇష్టంతో శారీరక సంబంధం పెట్టుకోవడం కూడా తప్పేమీ కాదు. ఇది కూడా గుర్తించండి, తప్పేమీ కాదు. అయితే వాళ్ళేమి బలవంతం చేసుకోలేదు, ఒకరినొకరు మోసం చేసుకోలేదు. కోర్టులోన వాళ్ళిద్దరు రాజీ పడిపోయారు. పైగా ప్రతి సంబంధం కూడా పెళ్లి దాకే వెళ్ళాలని ఎక్కడ నిబంధన లేదు కదా. బంధాలు ఉంటాయి, ప్రతి బంధం పెళ్లి బంధంగా, వివాహ బంధంగా మారే అవకాశం ఉంటుందా? కొన్ని ఉండవు. మనం చూస్తుంటాం, చాలా కూడా వాళ్ళు ప్రేమించుకొని ఉంటారు, చాలా డీప్గా లవ్ చేసుకుని ఉంటారు, కానీ అనుకోకుండా విధి వైపరీత్యాల వల్ల ఆ అమ్మాయి వేరే అబ్బాయితో పెళ్లి చేసుకోవచ్చు, లేదా ఈ అబ్బాయి ఆ అమ్మాయిని వదిలేసి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోవచ్చు. ఇట్ విల్ హ్యాపెన్. సొసైటీలో ఇదేం కొత్తది కాదు, ఈ ప్రాక్టీస్ నడుస్తూనే ఉంది. కాకపోతే ఎక్కడ మనకు కేసు అవుతుందంటే, ఒకవేళ ఆ అమ్మాయిని మెంటల్గా, ఫిజికల్గా హెరాస్ చేసి ఉంటే, ఆ అమ్మాయిని మోసం చేసి ఉంటే, ఆ అమ్మాయి ఈ అబ్బాయి వల్ల జీవితంలో చాలా నష్టపోయి బాధపడుతూ ఉంటే, ఆమె బాధితురాలైతే, ఇఫ్ షీఈస్ విక్టిమ్, ఆమె కేసు వేస్తే అప్పుడు దాన్ని రివ్యూ చేయొచ్చు. ఇక్కడ ఏంటి, ఆ అమ్మాయి కూడా ఇష్టపూర్వకంగా అతనితో కలిసి ఉంది, అదైతే వాస్తవం. ఆ తర్వాత ఏంటి, లోక్ అదాలత్ కేసులోన రాజీ పడ్డారు కూడా ఇద్దరు ఒప్పుకున్నారు కదా. మళ్ళీ ఒప్పుకున్న తర్వాత ఇంకేముంది, ఈ ఇబ్బంది ఏముంది దీనికి? మళ్ళీ దీన్ని పట్టుకొని మనం ఎందుకు వేరే రకంగా ఆలోచించాలి అని అక్కడ సుప్రీంకోర్టు పెట్టినటువంటి చివాటు నిజంగా. పైగా సుప్రీంకోర్టు ఏముంది, సమాజం మారుతుంది, సమాజ పరిస్థితులు మారుతున్నాయి, దీన్ని మనం గమనించాలి. గమనించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఇంకా పాత తరంలో ఉంటే ఎట్లా? డైనమిక్స్ మారిపోయాయి, సొసైటీ డైనమిక్స్ మారిపోయాయి, రిలేషన్కి అర్థం కూడా మారిపోయింది. మనం సరికొత్త నిర్వచనాలు ఇచ్చుకోవచ్చు. సహజీవనం వచ్చేసింది, లివ్ ఇన్ రిలేషన్షిప్ వచ్చేసింది, సిచ్యువేషన్షిప్ వచ్చేసింది, కో లివింగ్ వచ్చేసింది. మళ్ళీ ఇన్ని మార్పులు వచ్చినప్పుడు అప్పుడెప్పుడో వాళ్ళు నాలుగేళ్ల పాటు కలిసి ఉన్నారు కదా అన్న పాపానికి అతని ఉద్యోగం ఎందుకు తీసేస్తారు, అతని జీవనాధారాన్ని ఎందుకు తీసేస్తారు? వద్దు, ఆయనకు ఉద్యోగం ఇచ్చేసేయండి అని సుప్రీంకోర్టే చెప్పింది. ఇది చాలా ఆసక్తికరమైనటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఆ అబ్బాయికి న్యాయం జరిగింది, ఆ అమ్మాయికి కూడా అన్యాయం జరగలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా రాజీ పడిపోయారు. అయితే అబౌట్ ది థింగ్ దీన్ని చూస్తే నిజంగా ఆ అమ్మాయికి న్యాయమే జరిగిందంటే, మానసికంగా, దైహికంగా బహుశా అన్యాయం జరిగి ఉండొచ్చు. అమ్మాయి ఎందుకు రాజీ పడింది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. అమ్మాయి రాజీ పడకుండా ఉండాల్సింది. ఒకవేళ నిజంగా తాను కోర్టులో కేసు వేసింది కదా, కేసు వేసినప్పుడు తను రాజీ పడకుండా ఉండాల్సింది. అతను నిజంగా మాట ఇచ్చి మోసం చేశాడని ఈవిడ అదే మాట పైన స్టిక్ ఆన్ అయి ఉంటే ఖచ్చితంగా ఆ అబ్బాయికి ఏ పరిణామాలు జరగాలో అవన్నీ జరుగుంది. మళ్ళీ రాజీ పడిపోయింది. మళ్ళీ ఎందుకు రాజీ పడింది? ఆమె రాజీ పడడానికి వెనక పనిచేసినటువంటి శక్తులు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా కొంచెం మనం ఆలోచించాల్సి వస్తుంది అన్నమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ కేసు అయితే క్లియర్ కట్గా అయిపోయింది. తిరుపతికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చి తీరాలి అని సుప్రీంకోర్టు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారికి ఆదేశించింది. అదండి విషయం. బాయ్ బాయ్.